మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకారలోయలో మా పయనంలో ఏదులే మాకే భయము తానే. అంధకారలోయలో మా పయనంలో ఏదులే మాకే భయము తానే. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తాములందు తానే తోడయుందును, అన్ని తాములందు తానే తోడయుందును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమము. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమము. బ్రతుకు నిండుగా పొంగి కొల్లగా, బ్రతుకు నిండుగా పొంగి కొల్లగా. చిరకాలం ఆయనతో జీవింపగా, చిరకాలం ఆయనతో జీవింపగా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే.
నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. దేవా 5 మాసములు వరకు నేను ప్రభు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ 5వ నెలలో మేము ఉండడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రం. మీకే స్తోత్రములు, మీకే వందనాలు తండ్రి. మమ్ము దీవించిన దేవానికి స్తోత్రం. సమృద్ధి జీవమును అనుగ్రహించు గొప్ప రాజానికి స్తోత్రం తండ్రి.
సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, చేతులపైకి దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, ఒకసారి హృదయపూర్వకంగా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని స్తుతించే అవకాశాన్ని కృపను దేవుడు మనకు దయచేస్తూ వచ్చారు. ఈ ఉదయకాలం దేవుని ఆరాధించేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు కలుగు చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంలో మనమందరం కూడా పర్పస్ ఆఫ్ ద క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వం యొక్క ఉద్దేశము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Matthew chapter 28 verses from 18 to 20. And Jesus came and spoke to them, saying, all authority has been given to me in heaven and on earth. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Holy Spirit. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, teaching them to observe all things that I have commanded you. And lo, I am with you always, even to the end of the age. Amen. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నాయకత్వం యొక్క దేశంలో మొదటిది మనము ఫోకస్ ఆన్ జీసస్, యేసు మీద దృష్టి ఉంచుము. రెండవ విషయానికి వస్తే లివ్ ఓన్లీ ఫర్ జీసస్, యేసు కొరకు మాత్రమే జీవించాలి. దేవునికి స్తోత్రం. అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలిచియుండుము. ఇక నాలుగవది ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, లే ఎవ్రీథింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, సమస్తమును ఆయన పాదముల యొద్ద వేయము. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి. Romans chapter 12 verse 1 and 2. I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, holy, acceptable to God, which is your reasonable service. And do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. దేవుని వాక్య భాగములు మనం చూస్తే మనందరం కూడా మరి పౌలు గారు ఏమంటున్నారంటే బతిమాలుతున్నారు. ఏమని బ్రతిమాలుతున్నారంటే, అయ్యా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటి వలన రూపాంతరం పొందండి అని చెప్తున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టవలసిన వారికి ఉన్నాం. చాలాసార్లు ప్రభు పాదాల దగ్గర మనము కానుక పెడతాం. ప్రభు పాదాల దగ్గర మన జీవితాన్ని పెట్టాలి. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు లే అవర్ లైఫ్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. సేనా దయ్యం పట్టినటువంటి వాడు దయ్యాలు ఉన్నప్పుడు సమాధుల్లో ఉన్నాడు. సమాధుల్లో ఉన్నటువంటి వాడు అతడు సమాధుల్లోనే నివసిస్తూ తను తాను గాయపరుచుకుంటూ భయంకరంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు అతని కనికరించి అతనిలో ఉన్నటువంటి దయ్యాలన్నీ వెళ్ళగొట్టి అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి, ఆయన చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే అతనిలో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళగొట్టాడు. అతనిని యేసయ్య పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు. నిజంగా ఎంత గొప్ప విషయం. దయ్యాలు వెళ్ళిపోయినటువంటి వాడు దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ పాదాల దగ్గర కూర్చున్నటువంటి వాడిని చూడ్డానికి అనేక మంది వస్తున్నారు. యేసుని చూడ్డానికి, దయ్యాలు పోయినటువంటి ఆ సేన దయ్యం పట్టిన వాడిని చూడడానికి కోసం వస్తున్నారు. యేసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చుంటే చాలా బాగుంది. కానీ యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు నా పాదాల దగ్గర ఉండడం మంచిదే, అయితే నన్ను వెంబడించడం కూడా మంచిదే, కానీ నా కొరకు సాక్షిగా ఉండడానికి నీవు నీ యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నీ మీద కనికరపడి నేను చేసిన కార్యాన్ని చెప్పమని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా అతను వెళ్ళి 10 పట్టణాల్లో ప్రకటించి యేసు ప్రభువారి గొప్పతనాన్ని తెలియచేశాడు. ఇఫ్ యు లే యువర్ లైఫ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, జీసస్ విల్ రైజ్ యూ యాజ్ అ టెస్టిమనీ. దేవుడు నిన్ను ఆయన నాయకత్వం కిందకు వచ్చావు కాబట్టి
నేను ఒక సాక్షిగా మార్చేస్తాడు. 10 పట్టణాల్లో సేనా దయ్యం పట్టినటువంటి వాడు సాక్షిగా మారాడు. అయితే ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా అనేక పట్టణాల్లో అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చుకోవడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని కోరుతున్నాడు. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. ఉత్తమమైన దాన్ని మరి ఎంచుకుందని యేసు ప్రభు వారు చెప్పారు. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని యేసయ్య పాదాల దగ్గర గడిపేటటువంటి వారు సాక్షులుగా ఉంటారు, ఉత్తమమైన దాన్ని ఎంచుకునేవారుగా ఉంటారు, క్రీస్తుకు ఏమైనా అర్పించేవారుగా ఉంటారు. ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి వారు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో వారి జీవితాలు ఉంటాయి అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన పాదాల దగ్గర ఏం పెట్టాలి? మన శరీరాన్ని పెట్టాలి, మన ఆత్మను పెట్టాలి, మన ప్రాణాన్ని పెట్టాలి. ఆయన పాద సన్నిధిలో ఆయన దగ్గర మనం ఉంచాల్సింది ఏంటంటే మన శరీరాన్ని ఆయన దగ్గర ఉంచాలి. మన ప్రాణాత్మ దేహములను ఆయన దగ్గర పెట్టవలసిన వారికి ఉన్నాం. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, దయ్యం పోయినటువంటి వాడు యేసయ్య పాదాల దగ్గర తను ఎప్పుడైతే తీసుకొచ్చుకున్నాడో, దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడో, అప్పుడు దేవుని కార్యాలు తన జీవితంలో గొప్ప సాక్షిగా తన జీవితం మారిపోవడానికి దేవుడు కారణమయ్యాడు. అలాగే మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తిగా మారింది. ఈరోజు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య పాదాల దగ్గర గడుపుతూ యేసయ్య పాదాల దగ్గర మన జీవితాన్ని మనము హత్తుకుని వెంబడించేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో మనమందరం కూడా చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే we need to lay ourselves at the feet of Jesus. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపప్రోతితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘస్థులైతే పౌలు గారి విషయంలో అనేక వస్తువులను వాళ్ళు ఎపప్రోతితు వలన పంపించి పౌలు గారి మిషనరీ ప్రయాణాల్లో పరిచర్యలో ఆదుకుంటూ వచ్చారు. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మన పరిచర్యలో మన జీవిత దినాల్లో మనము పౌలును ఏ విధంగా ఫిలిప్పీ సంఘస్థులు ఆదుకున్నారో, ఏ విధంగా సహకారం అందించారో, అలాగే మనం కూడా ఆ దిశలో యేసయ్య పాదాల దగ్గర మన సమస్తాన్ని పెట్టుకోవలసినటువంటి వారిగా మనమున్నాం. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నటువంటి ఈ సేనా దయ్యం పట్టినటువంటి వాడి జీవితాన్ని, మరియ జీవితాన్ని, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు వారు జీవిస్తున్నటువంటి సమయంలో ఆయన ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు వారు చేసిన పని ఏంటంటే తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన గడుపుతూ వచ్చాడు. మనం కూడా ఆ తండ్రి అయిన దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన పాదాల దగ్గర మన సమయాన్ని గడుపుకుంటూ మనము ప్రతినిత్యము ఆయన మహిమార్థమై జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. సమస్తమును ఆయన పాదముల దగ్గర పెట్టడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. లెట్ us lay ourselves at the feet of Jesus. యేసయ్య పాదాల దగ్గర మనము ఉంచుకుందాం. ఆ విధంగా ఉంచడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ కృప, నీ వాత్సల్యత, నీ ప్రేమ, నీ అనురాగం, నీ ఆప్యాయతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నైనా నిన్ను స్తుతించేటటువంటి చక్కటి కృప మీరు మాకు దయచేశారు. క్రీస్తు యొక్క నాయకత్వం, యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మేమందరం కూడా మా ప్రభు నాయన మా సమస్తాన్ని నీ పాదముల దగ్గర పెట్టుకునేటటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయను ప్రభువా. నీ మీద మా దృష్టి పెట్టడానికి, నిన్ను మాత్రమే మా ప్రభువా మేము హత్తుకుని నాయన జీవించడానికి, నీ కొరకు మాత్రమే జీవించడానికి, నీలో నిలిచి ఉండడానికి మా సమస్తాన్ని నీ పాదముల దగ్గర పెట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. నీ పాదముల దగ్గరికి వచ్చినటువంటి సేనా దయ్యం పట్టిన వాడిని సాక్షిగా మార్చారు. నీ పాదాల దగ్గర కూర్చున్న మరియను ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అని చెప్పారు. నైనా నీ పాదాల దగ్గర కూర్చున్నటువంటి మరియ తన అత్తరు బుడ్డిని పగలగొట్టి నీకు సమస్తమును ఇవ్వగలిగింది. మా జీవితాన్ని మేము ఈ ఉదయకాలమునైనా సమస్తమును కూడా విరిగి నలిగిన హృదయముతో నీ పాదాల దగ్గర కూర్చుని విజ్ఞాపన చేయడానికి,
ప్రార్థన చేయడానికి. అయ్యో, దేశము నశించిపోవచ్చుండగా, ప్రజలు నశించిపోవచ్చుండగా, రక్షణ లేకుండా ప్రజలు నాశనానికి జోగుతూ ఉంటుండగా, వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించడానికి, విశ్వాసములకు తీసుకుని రావడానికి మమ్మల్ని అందరినీ ఒక సాక్షులుగా మీరు వాడుకొని దీవించి ఆశీర్వదించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకులో సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.